హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా ఇవాళైతే హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. క్యాలెండర్లో కొత్త డేట్ అయితే మారుతుంది కదా, అంటే సంవత్సరంలో మొదటి రోజు అనమాట. అందుకని నేనైతే స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. సింపుల్గా అయిపోయే స్వీట్ అనమాట. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయగలిగే స్వీట్ రెసిపీ. బ్రెడ్తో గులాబ్ జామున్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా సులువు. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. ఈ రెసిపీ కోసం అయితే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి. చూడండి, ఇక్కడైతే నేను 10 బ్రెడ్ పీసులు తీసుకున్నాను, అలాగే ఒక హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకున్నాను. ఇంకా పాలు అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్లు పడతాయండి, అన్నీ అయితే పట్టవు. మీకు చూపించడానికి అందులో వేశాను. ఇంకా ఇవి వచ్చేసి ఇలాచీలు ఒక 3-4 ఇలాచీలు తీసుకోండి. ముందుగా బ్రెడ్ పీసెస్కి ఇలా సైడ్స్లో బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అదైతే ఇలా తీసేసుకోవాలి. చాక్ తోటి ఇలా కట్ చేసామంటే అంతా కూడా సపరేట్ అయిపోతాయి. ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే వాడతాము ఈ గులాబ్ జామున్లకు. ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా తీసేయాలి. చూడండి, ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన పీసెస్కి కూడా అలానే. నేనైతే ఇక్కడ చిన్న బ్రెడ్ ప్యాకెట్ అండి ఇది, అందుకని నేను ఒక 10 పీసెస్ వరకు తీసుకున్నాను. మీ ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. ఇలానే అన్ని పీసెస్కి కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్నగా ఇలా తుంచేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు పొడిలాగా. అంత అవసరం లేదండి, ఇలా అంటే చినిగిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనము పాలు అయితే యాడ్ చేసుకోవాలి. పాలు ఒక్కసారి ఎక్కువగా పోసేయకండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పాలు అయితే పట్టవు. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసామంటే ఇవి మనకు ముద్దలాగా అయిపోతుందన్నమాట. చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే బ్రెడ్ క్వాంటిటీని బట్టి పాలు అయితే పడతాయి. మనకు చపాతీ ముద్దలాగా అవ్వాలన్నమాట, మెత్తగా సాఫ్ట్ ముద్దలాగా అయ్యేట్టుగా. నేను ఒక్కటేసారి పోసానండి పాలు, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి అంతే. ఆ పాలే సరిపోయాయి. ఇలా పిసుక్కుంటూ దీన్ని ఒక చపాతీ ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా మనం పిసుకుతూ ఉండగానే మంచి ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. అయితే పూరీకి పిసికినట్టు కాకుండా చపాతీకి మనం కొంచెం సాఫ్ట్గా పిసుక్కుంటాం కదా గోధుమ పిండి, అలాగే ఉండాలన్నమాట. చూడండి, ఒక 5 మినిట్స్ పాటు ఇలా మంచిగా పిసుక్కున్నామంటే మనకి ఇలా సాఫ్ట్గా తయారైపోతుంది, ఒక ముద్దలాగా. ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా ఉండాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని, అయితే ఈ బ్రెడ్ పీసెస్ని కలిపేటప్పుడే మీ దగ్గర కనుక పాల పొడి ఉంటుంది కదండి, మిల్క్ పౌడర్, అది కనుక ఉన్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పొడిని కూడా యాడ్ చేసుకోండి. గులాబ్ జామున్లు టేస్ట్ సూపర్గా ఉంటాయి. ప్రస్తుతానికి నా దగ్గర లేదు, అందుకని వేయలేదు. మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా అది కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసి, ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం తీసుకున్న షుగర్ ఉంది కదండి, హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఏ కప్తో షుగర్ తీసుకున్నామో అదే కప్తో సేమ్ క్వాంటిటీ వాటర్ని అయితే వేసుకొని అందులోకి ఇలాచీలు వేసుకొని దాన్ని ఇంకా మనము గులాబ్ జామున్లకు సిరప్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే మరగనివ్వాలి. మరి తీగ పాకం కాకుండా కొంచెం చిక్కగా అయ్యేట్టుగా మరిగించుకోవాలి. ఇంక ఇది నానిపోయిందండి. ఒక 10 మినిట్స్ నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీటిని అయితే చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా నొక్కుతూ ఉంటే మనకు మంచిగా గుండ్రంగా బాల్ లాగా ఫామ్ అయిపోతుంది. మంచిగా నెయ్యిని అప్లై చేసుకున్నారంటే మన చేతికి అస్సలు అతుక్కోకుండా ఉంటుంది. అలాగే మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోండి. మా పిల్లలైతే ఇలా చిన్న చిన్నగా ఇష్టపడతారండి, అందుకని నేనైతే ఇవాళ చిన్న చిన్నగా చేశానన్నమాట. కావాలంటే మీరు పొడవుగా కూడా చేసుకోవచ్చు. కాలా జామున్లు మనం బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, పొడవుగా అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి. ఎక్కువగా గులాబ్ జామ్ అంటే ఇలా రౌండ్గానే ఉంటాయి కాబట్టి నేను కూడా ఇలా రౌండ్గానే చేస్తున్నాను. మీరు అన్నీ ఒకే సైజులో రావాలి అనుకుంటే ఒక స్పూన్ కానీ ఏదైనా తీసుకొని దాంతో చేసుకుంటే అన్నీ ఒకే షేప్లో వస్తాయన్నమాట, ఒకే సైజులో. చూడండి, ఇలాగే అన్ని బాల్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి.
ఓదానికోటి అతుక్కోకుండా ఇలా విడివిడిగా పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటినైతే మనము డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ ఒక గిన్నె కానీ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అయితే ఈ ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ ఇలా ఏదైనా ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ కూడా మరీ ఎక్కువసేపు కాగనివ్వద్దు. కొంచెం మీడియంగా కాగితే సరిపోతుందండి. ఇలా వేసుకొని చూడాలి. ఫస్ట్ ఒక బాల్ వేసి చూస్తే మనకి ఇలా నురగలాగా వచ్చిందంటే సరిపోతుంది హీట్ అయితే. మరి ఎక్కువ కాగితే ఇవి నల్లగా మాడిపోతాయి. ఇంకా ఇవి వేయించేటప్పుడు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. స్టవ్ని చిన్నగా పెట్టేసుకొని వీటిని ఇలా అన్నీ అందులో వేసుకోవాలి. కొన్ని కొన్నిగా నేనైతే చిన్నది ప్యాన్ పెట్టేసుకున్నాను కాబట్టి 2 ఆయిల్ వేసానండి. మీరు కనుక పెద్ద కడాయి పెట్టుకుంటే ఒకసారి అన్నీ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి వేగడానికి మాత్రం టైం పడుతుందండి. స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించాలి. వేయగానే గరిటె కానీ జాలి కానీ ఏది పెట్టకండి. అవే పైకి తేలుతాయన్నమాట కొంచెం ఫ్రై అయ్యాక. ఇంకా వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే చూడండి మంచి కలర్లోకి అయితే వస్తాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని తీసేసుకోవాలి. చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. మరీ ఎక్కువసేపు ఉంచారంటే ఇంకా మనము తీసేపాటికి నల్లగా అయిపోతాయండి. అందుకే ఈ కలర్లోకి వచ్చాక ఇంకా తీసేయండి. సేమ్ నెక్స్ట్ బాయ్ కూడా ఇలాగే వేసుకోవాలి. వేయించేటప్పుడు మాత్రం స్టవ్ని సిమ్లోనే పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మనం సిరప్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దీన్ని బాగా మరగనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ. అయితే ఈ గులాబ్ జామున్లు మనం మామూలుగా గులాబ్ జామ్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఎంటీఆర్ కానీ ఆశీర్వాద్ కానీ వాటిలాగా సాఫ్ట్గా అయితే ఉండవండి, కొంచెం హార్డ్గా ఉంటాయి. అందుకని మనమైతే వీటిని ఆ సిరప్లో వేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలన్నమాట. అందుకని సిరప్ని స్టవ్ మీదే ఉంచేసేయాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా అది బాగా మరుగుతున్నప్పుడే ఇవి ఇలా ఫ్రై చేసుకొని వీటన్నిటినీ కూడా మనమైతే ఆ సిరప్లో వేసుకుందాము. చూడండి ఇలా 2 ఆయిల్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మరుగుతున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకుందాము. ఇలా షుగర్ సిరప్ మరుగుతూ ఉంటుంది కదా, ఇందులోకే ఆ బాల్స్ అన్నీ కూడా వేసుకొని 10 to 15 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వండి. మరీ హైగా కాకుండా మీడియంలో పెట్టుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టి ఒక 15 మినిట్స్ పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ను ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి. అప్పుడే ఇవి సాఫ్ట్గా అవుతాయి. అలాగే సిరప్నంతా కూడా పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఇంకా చూడండి ఇలా 15 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట, మనకు తెలుస్తుంది ఇవి పర్ఫెక్ట్గా ఉడికాయో లేదో. చూడండి డబుల్ సైజ్ అయ్యాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేసేయండి. ఇలా హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసామంటే టేస్టీ బ్రెడ్ గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా డిష్ అవుట్ చేసుకోవడమే. చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా, నోరు ఊరుతున్నాయి కదండి. ఒక్క బాల్ కూడా అసలు మనకు క్రాక్ అనేదే రాలేదు. చూడండి ఎలా వేసిన బాల్ అలానే ఉందన్నమాట. అస్సలు రావండి క్రాక్స్ కూడా. నేను చెప్పినట్టు చేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయన్నమాట. ఎప్పుడు తినే గులాబ్ జామ్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ లేనప్పుడు ఇలా బ్రెడ్ ప్యాకెట్ కనుక ఉన్నట్లయితే ఎంచక్కా ఈ గులాబ్ జామున్లు చేసేసుకోండి.
చేయడం కూడా చాలా సింపుల్ కాబట్టి ఈజీగానే అయిపోతుంది. అలాగే మనకు స్వీట్ క్రేవింగ్ కూడా తగ్గిపోతుంది. నేనైతే ఇలా డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, మీ ఇష్టం వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీడియోలో మంచిగా కనిపించాలని నేనైతే వేశాను. చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి. ఇంట్లో వాళ్ళు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అయితే వాటెంత సాఫ్ట్గా అయితే ఉండవు, ముందుగానే చెప్పాను కదా. ఆ గులాబ్ జామున్ల లాగా అయితే అనిపించవు, కొంచెం హార్డ్గా ఉంటాయి. కానీ టేస్ట్ మాత్రం బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ట్రై చేయండి, కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. Thank you. Please subscribe to my channel. Thanks for watching.